అందరికీ జై శ్రీరామ్ అండి. కొండగట్టు అంజన్నకి జై. మనం మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసినప్పుడు దాదాపు 29 నుంచి 30 కిలోమీటర్లు అలా కొన్ని గ్రామాలు కలుపుతూ తిరగడం జరిగింది. 2 సార్లు అట్లా తిరిగిన తర్వాత మూడోసారికి కొంచెం డిస్టెన్స్ తగ్గింది, అంటే దగ్గర దగ్గర 18 కిలోమీటర్లు. అనుకోకుండా ఒక 4-5 పున్నములుగా ఆ డిస్టెన్స్ ఇంకా తగ్గిపోయింది. ఇక్కడున్న వాళ్ళ ప్రయత్నం, భగవంతుని అనుగ్రహం కలిపి మనకి ఇప్పుడు అద్భుతమైన అడవిలో ఒక దారి ఏర్పడింది. అది కూడా మామూలు దారి కాదండి, ఒక ట్రాక్టర్ వెళ్ళిపోవచ్చు, అలాంటి వెహికల్స్ వెళ్ళకూడదు. మీకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ దారి ఎట్లా వెళ్తుందంటే, మనం బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి దర్శించుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. కొండపైకి వచ్చిన తర్వాత ఇక్కడ బొజ్జపోతన ఉంటాడు, వినాయకుల వారు. ఆ బొజ్జపోతను దర్శనం చేసుకుని ఆయన వెనుక నుంచి అలా మనం ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తాం. ఇప్పుడు ఎందుకో మనసుకి నిజంగా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఈ బొజ్జపోతన దేవాలయం కూడా అభివృద్ధిలోకి ఖచ్చితంగా వస్తుంది. అలా అభివృద్ధి వెళ్ళాలనే మా యొక్క ఆకాంక్ష అండి. దాన్ని ఇటువైపు మళ్లించినటువంటి ఈ దారి చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ వినాయకుల అనంతరం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, రాను రాను అనేకమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ కలుగుతున్నాయి. ఏది కూర్చోడానికి బల్లలు, మంచినీళ్ళ వ్యవస్థ, ఎవరైనా రాత్రిపూట నడిస్తే సోలార్ లైటింగు, సీసీ రోడ్డు కూడా అవకాశం తీసుకుంటున్నారు. ఒకటే భక్తులకు రిక్వెస్ట్, మీరు ప్లాస్టిక్ వేస్టేజ్ ఏది అడవిలో వేయమాకండి. ఈ అడవి ఉంటే మనం ఆనందంగా ఉంటాం. అమ్మవారే ప్రకృతి స్వరూపం కాబట్టి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాతాకి జై. జై శ్రీరామ్.